అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ఓడిపోయిన 2020 అధ్యక్ష ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్, విచ్చలవిడిగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దీనిపై న్యాయశాఖతో సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించారు. దీన్ని అమెరికా చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా ఆయన అభివర్ణించారు. అప్పటికి ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోగా రిగ్గింగ్ జరిగిందంటూ అప్పట్లోనే ఆరోపించారు. ఎన్నికల అవకతవకలను అరికట్టడానికి మెయిల్ ఇన్ లేదా ముందస్తు ఓటింగ్ను నిలిపివేయాలని, ఓటు వేయడానికి ఓటర్ ఐడీని తప్పనిసరి చేయాలని ట్రంప్ సూచించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్ర వైద్యురాలి ఆత్మహత్య కేసులో రోజు రోజుకి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తన కుమార్తె మరణానికి సంబంధించి వైద్యురాలు తప్పుడు నివేదిక ఇచ్చిందని సతారా జిల్లాకు చెందిన ఒక మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. తన కుమార్తె మరణంపై తప్పుడు నివేదిక ఇచ్చారని తెలిపింది. పోస్టుమార్టం రిపోర్టు మార్చాలని రాజకీయ నాయకులు, పోలీసులు ఒత్తిడి తీసుకురావడంతో వైద్యురాలి రిపోర్టు మార్చేసిందని పేర్కొన్నారు. ఈ ఘటన మహారాష్ట్రనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆదివాసీ పోరాట యోధుడు కుమరం భీం సాగించిన వీరోచిత పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. తన ధైర్యం, త్యాగంతో లక్షలాది మంది హృదయాల్లో, ముఖ్యంగా గిరిజన సమాజంలో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఆదివారం జరిగిన 127వ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రధాని మోడీ నిజాం నిరంకుశ పాలనపై కుమరం భీం చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. 20వ శతాబ్దం ప్రారంభోత్సవంలో స్వతంత్రం వస్తుందన్న ఆశలు లేని సమయంలో హైదరాబాద్ ప్రజలు బ్రిటిష్ వారితో పాటు క్రూరమైన నిజాం దురాగతాలను కూడా భరించాల్సి వచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార జేడీయూలోని సిట్టింగ్ ఎమ్మెల్యే, 2 మాజీ మంత్రులు సహా 16 మంది నేతలపై పార్టీ చీఫ్ సీఎం నితీష్ కుమార్ బహిష్కరణ వేటు వేశారు. ఎన్డీఏ అధికారిక అభ్యర్థులకు పోటీగా ఎన్నికల బరిలో నిలిచినందుకు గాను ఈ చర్య తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. వీరు జేడీయూ సిద్ధాంతాలను ఉల్లంఘించడంతో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. ఇదిలా ఉండగా 243 అసెంబ్లీ స్థానాలు కలిగిన బీహార్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా జేడీయూ 101 స్థానాల్లో పోటీ చేస్తోంది.